మాచర్ల తహసీల్దార్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన బి కిరణ్ కుమార్ ను దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శాల్వాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షులు కుక్కుమూడి ప్రసాద్ మాట్లాడుతూ మాచర్ల నూతన తహసీల్దారుగా బి కిరణ్ కుమార్ రావటం గర్వంగా ఉందని, మాచర్ల పట్టణంలో గ్రామాలలో ఉన్న ఇళ్ల స్థలాలు భూ సమస్యల పరిష్కారానికి తహసీల్దార్ కృషి చేయాలని కోరారు. పట్టణంలో ఇళ్ల స్థలాలు పొలాలు ఇప్పిస్తామని సంఘాలు సభ్యత్వాల పేరుతో పేద ప్రజలను మోసం చేస్తూ డబ్బులను దండుకుంటున్నారని, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అర్హులైన పేదవారికి మాత్రమే స్థలాలను సంక్షేమ పథకాలను అందిస్తుందని, అర్హులైన పేదవారు స్థలాలు పొలాలు సంక్షేమ పథకాల విషయంలో ప్రత్యక్షంగా అధికారులను సంప్రదించి విన్నవించుకోవచ్చని తెలియజేశారు. అభినందనలు తెలియజేసిన వారిలో దళిత బహుజన భీమసేన రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు జార్జి, జాతీయ ప్రజా హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు గురజాల అప్పారావు, జగజ్జీవన్ రావు చర్మకారుల సంక్షేమ సంఘం మాచర్ల మాజీ పట్టణాధ్యక్షులు కందుల రవికుమార్, దళిత సీనియర్ నాయకులు కడియం అన్నారావు, కుక్కమూడి యాకోబు, పశువేముల గ్రామ సర్పంచు కర్రా చినరంగయ్య తదితరులు ఉన్నారు. కిరణ్ కుమార్ గారిని కలిసి దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శాలవాలతో ఆయనకి ఘనంగా సత్కారం సన్మానించి అభినందనలు తెలియజేయడం జరిగింది. మొన్నటి రోజున మాచర్ల తహసీల్దారుగా బాధ్యతలు చేపట్టినటువంటి కిరణ్ కుమార్ గారిని ఈరోజు ప్రజా సంఘాలంతా కలిసి ఆయనకి ఘనంగా సన్మానించడం జరిగింది. మరి ఈ మాచర్ల పట్టణంలో భూ సమస్యలు, ఇళ్ల స్థలాల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి త్వరితగతిన మరి పరిష్కరించాలని చెప్పేసి కొంతమంది వ్యక్తులు మరి ఈ పట్టణ కేంద్రంలో కావాలని మరి పేద ప్రజలను సభ్యత్వాల పేరుతో పీడిస్తూ స్థలాలు ఇప్పిస్తాం, పొలాలు ఇప్పిస్తామని చెప్పేసి మరి వాళ్ళని మానసిక క్షోభకు గురి చేస్తూ అన్యాయం జరుగుతూ ఉంది. ఈ విషయాన్ని ప్రధానంగా మాచర్ల తహసీల్దార్ గారు గుర్తించి మరి పేద ప్రజల పక్షాన అర్హులైన వారికి అందరికి కూడా మరి ప్రభుత్వ పరంగా వచ్చేసినటువంటి మరి స్థలాలు కానీ పొలాలు కానీ మరి సంక్షేమ పథకాలు కానీ అంతే విధంగా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా సెలవు తీసుకుంటూ ఉన్నాం. జై భీమ్.